వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో ఈశాన్వి మేము రిసార్ట్కి వచ్చామన్నమాట. ఈశాన్వి పూల్లో ఎంత పని చేస్తుందంటే మొత్తం నింపట్లేదు. ఆఫ్ కోర్స్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి మేము ఎక్విప్మెంట్. సో ఇంటి జస్ట్ కాళ్ళు కిందేసి కూర్చోడానికి ఫుల్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈశాన్వి కదా హాయ్ అత్త హాయ్ చెప్పు. యాయి ఎక్కడ? యాయి కాదది, ఈశాన్వి అది యాయి కాదమ్మా. లాలా శ్రీత వాళ్ళు ఎక్కడ? వీడియో తీస్తుంటే ఏదో మాడుతున్నాడు. అయ్యయ్యో మా పాప చచ్చిపోయిందమ్మా. అయ్యో అమ్మో కాబోతుందట. వద్దే 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 అబ్బా. ఏంటిది ఏంటిది ఏంటిది? లాల ఈశాంతి, నీ పేరేంటి? ఈశా కాలి చల్ల. ఇంకా ఇంతనాది. డాన్స్ చేస్తుంది. ఏ అక్కది దేకు. ఈ శ్రీతకైతే స్విమ్మింగ్ వచ్చు మంచి. నేను ఫుల్ పని చేసింది. మా బుద్ధుడికి ఇంకా స్విమ్మింగ్ రాదు కాబట్టి జస్ట్ ఇట్లా జల జల జలపాతం నువ్వు అని వాటర్ లో ఆడుకుంటుంది అనమాట. శ్రీహిత, నువ్వు స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? ఎప్పుడంటే ఏ ఇయర్ లో ఉన్నప్పుడు? నీ ఏజ్ ఎప్పుడు? ఎంత ఎంత? 4 years అప్పుడు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? కానీ నువ్వు ట్యూబ్ వేసుకొని చేస్తున్నావు కదా, ట్యూబ్ లేకుండా రాదా? వచ్చా? అట్లా కూడా వచ్చా? ఉత్తిగట్టు నిల్చోడానికి వస్తుందా? చచ్చిపోయింది శాంతి. చలో పో అక్క, పో అక్క, పో. చాలు చూడు. బాల్ బాల్ బాల్. దా ఈశాన్ వీట్రా, దా అక్కతో బాల్ ఆడుకో. ఇక్కడేయండి. క్యాచ్ క్యాచ్ క్యాచ్. అబ్బో ఈరోజు లాలాలు ఎవరు పోసిండ్రు ఈశాన్వికి? ఎవరు పోసిండ్రు నీకు లాలా ఈరోజు? ఎవరు పోసి? అక్క పోచింది. శ్రీహిత అక్క పోచింది. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఈ శ్రీహిత ఈశాన్వి ఇక్కడికి వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఓ అమ్మో, క్యాచ్ ఇట్. ఏయ్ క్యాచ్ ఇట్. ఏ చలో బ్యాగ్స్ తెచ్చేసుకోండి. ఏ పూలు లేకు, ఇప్పుడు ఎవరు తీయవు. పూలు లేకు, ఇక్కడ ఆడుకోదా. నువ్వా? అమ్మో ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? ఈశాన్ ఎక్కడ పోతుంది? ఇక్కడ పట్టుకోడ్రా 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 పట్టుకోడ్రా. చిచ్కో ఐ లవ్ యూ నాని. గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ నీకే. అమ్మో అమ్మో నో నాన్న తల్లి. మేమైతే రిసార్ట్కి వెళ్ళింది ఒక 2 days అనమాట. సో ఫ్రైడే నైట్ వెళ్ళినాము. ఫ్రైడే నైట్ అక్కడే ఉండి, సాటర్డే మొత్తం అక్కడే ఉండి, నైట్ పడుకొని సండే ఆఫ్టర్నూన్ అంటే 11 o'clock చెక్అవుట్ అనమాట. సో 11 o'clockకి బయలుదేరి మేము వచ్చేసినాం అనమాట. సో ఒక 2 nights సూపర్గా స్పెండ్ చేసినాము. మంచి గేమ్స్ ఆడుకుంటూ పిల్లలందరూ కూడా ఫుల్ ఫన్ చేసిండ్రు. సో మా కజిన్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో
ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే చిన్న పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 4 ఉండే అనమాట. శ్రీహిత, ఈశాన్వి అండ్ ఇంకిద్దరు పిల్లలు. ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళు కూడా. అండ్ ఈశాన్వికి ఫస్ట్ టైం ఇట్లా కజిన్స్తోని బయటికి వెళ్ళడము, ఒక 2 days స్పెండ్ చేయడము అట్లా. సో యూఎస్లో అయితే అందరు ఫ్రెండ్సే ఉండే కదా, ఇక్కడ కజిన్స్తో స్పెండ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. బాగా చిల్ అయింది. అంటే డే 1 మేము స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు తను నిద్ర మబ్బులో ఉండే, నిద్ర లేపి వెంటనే తీసుకొచ్చినాము. అప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. బట్ తర్వాత నెక్స్ట్ డే ఫుల్ ఫన్ చేసింది. అసలు వాటర్లో నుంచి బయటికే రానంటది, ఇలా అలా 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 అంటది. పట్టుకోండి, స్లో స్లో. అప్పుడే కాదు ఈశాన్వి, ఇంకేమన్నా గేమ్ ఆడండి. ఆడండి. స్లో 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 స్లో. ఎందుకే కూర్చుంటున్నావు? కూర్చొని ఆడండి ఏమన్నా. జిప్ జాబ్జు ఆమెనా కట్టమేనా? అగో ఇప్పుడు లేస్తుంటు. గ్రూప్ హగ్ చేయండి, గ్రూప్ హగ్, గ్రూప్ హగ్, గ్రూప్ హగ్. దా గ్రూప్ హగ్ ఫ్రెండ్స్. సూపర్. రన్ రన్ రన్. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి బాగా ఎంజాయ్ చేసినాము ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియా. టైం చాలా ఎక్కువ స్పెండ్ చేసినాం అక్కడే. అసలు నైట్ ఎంత బాగుండిందంటే ఆ సీనరీ కానీ ఎవ్రీథింగ్. సో ఈ రిసార్ట్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే అవుట్స్కర్ట్స్లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి అవుట్స్కర్ట్స్ శంషాబాద్ సైడ్ అనమాట. ఇది అవుట్స్కర్ట్స్లో ఉంది, కానీ అసలు ఎంత గ్రీనరీ, ఎంత చెట్లు, ఎంత బాగుందో. అండ్ వాన పడింది అనమాట ఒకరోజు మేము వెళ్ళిన ఫస్ట్ నైట్. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో వర్షంలో, ఆ స్విమ్మింగ్ పూల్ లైట్స్, చెట్లు. నాకైతే ఫుల్ నచ్చింది, చాలా ఎంజాయ్ చేసిన. నాకు ఇట్లా స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు వేసుకొని కూర్చోవడం చాలా నచ్చుతుంది అనమాట. సో అట్లా బాగా ఎంజాయ్ చేసిన. అండ్ రూమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అన్ని రూమ్స్ ఇట్లా పెద్దగా లగ్జరీగా ఉండే అనమాట స్టే అక్కడ మాకు. అండ్ ఈ పిల్లలతోని మేము జంప్ 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 అని బెడ్ మీద కూర్చొని ఆడిపిస్తూ ఉండే. సో మేము పోయినదైతే ఒక 5 bedroom విల్లా లాగుందనమాట. సో 2plex ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ వచ్చి హాల్, డైనింగ్, కిచెన్ అలా వచ్చింది. సో కిచెన్లో మనకు అన్ని సామాన్లు కూడా ఉండే. సో మనం షెఫ్ని తీసుకొని పోవచ్చు, లేదు అని అంటే మనం కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. నియర్ బై రెస్టారెంట్స్ కూడా ఉండే. మేము బయట నుంచి ఏం తెప్పించుకోలే, మేమే కుక్ చేసుకున్నాము. సో ఒక షార్ట్ గ్లిమ్స్ లాగా నేను ఇక్కడ వేస్తున్నా, ఒక రీల్ లాగా చేసి మేము పెట్టినాం ఇన్స్టాగ్రామ్లో కూడా. చాలా బాగుండే అని చెప్పేసి. మార్నింగ్ టీ కాఫీతో స్టార్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ మేము ప్లే టైమ్ ఇవన్నీ చేసినాం అనమాట. సో కార్స్ ఇట్లా మంచి పార్క్ చేసుకోవడానికి ఉండే. అండ్ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అంట యాక్చువల్లీ, అక్కడ లాన్ కూడా ఉండింది. మేము లంచ్లో పప్పు, అన్నం అవన్నీ వేసుకుని మేము పరిమళ హోమ్ ఫుడ్స్ పొడులు, పచ్చళ్ళు తీసుకొని పోయినంటాం అనమాట. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్లో శ్రీహిత ఇంకా ఈశాన్వి ఎట్లా చిల్ అవుతున్నారో. వాళ్ళు మంచిగా స్విమ్ సూట్ కూడా తీసుకొని పోయి స్విమ్ సూట్ వేసుకొని మరీ చిల్ అనమాట. ఈవినింగ్ అయితే పానీపూరి కూడా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఎట్లుందంటే ప్లేస్ బయట చూస్తే మొత్తం ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్, పొలాలు, చెట్లు అవన్నీ ఉన్నాయి. లోపల విల్లాలో మనకి లగ్జరీగా ఇట్లా ఫుల్ రిచ్ స్టే లాగా అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి తెలుసా, ఈ విల్లాలో ఒక లివింగ్ రూమ్లో ఒక ప్లే ఏరియా లాగా కూడా ఉండింది. సో మంచిగా పూల్ ఆడుకున్నారు బాయ్స్ అందరూ. అండ్ చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ అట్లా కూడా ఉండే అనమాట. బాల్కనీస్ ఉన్నాయి. అసలు బాల్కనీస్ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చూడండి మీరు. మేము మంచిగా ఫొటోస్ దిగినాం, వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇట్లా బయట స్టే చేసి ఇట్లా ఉండడము. సో చెప్పినా కదా 11 o'clock చెక్అవుట్ అని చెప్పి. సో సండే 11 o'clockకి మేము బయలుదేరి లంచ్ చేసేసి ఇంటికి వెళ్దాము అని చెప్పి లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మస్తు ట్రెండ్ అవుతుంది ఆ ప్లేస్ కూడా యాక్చువల్లీ, మ్యాకబ్రూ వెజ్ రెస్టారెంట్ అని చెప్పి. సో హిమాయత్ నగర్లో ఆ ప్లేస్కి వెళ్ళి అందరం తినేసి ఇంకా ఎవరంతా వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఈశాన్వి ఎక్కడ కూర్చుంది? హాయ్, ఎవరి మీద కూర్చున్నావు? ఎందుకే హాయ్ ఈశాన్వి, మామల దగ్గర కూర్చున్నావా?
హలో గర్ల్స్ హలో ఎప్పుడంతా గర్ల్స్ ఎప్పుడంతా బాయ్స్. హలో పెద్దక్క ఏం చేస్తుంది శ్రీహితాంశి హే ఏం తెచ్చుకున్నావే ఏం తెచ్చుకుని చూపి రాళ్ళు ఏం లేపేసి తెచ్చుకున్నావు షోమి ఎందుకు తెచ్చుకున్నావు అసలు రాళ్ళు నువ్వు ఈ రాయి మీద హార్ట్ ఉంది బిస్కెట్ లా ఉంది ఇదేమో లోటస్ పెటల్ లా ఉంది. ఇది బిస్కెట్ లా ఉందంట, ఇది హార్ట్ అంట, తిను మరి ఇది లోటస్ పెటల్ అంట. ఈ మూడు ఆమెకు యూనిక్ అనిపించినాయంట. బిస్కెట్ తింటావా స్కూల్ కి స్నాక్ బాక్స్ తీసుకెళ్ళు ఓకేనా రోజు అదే పెట్టుకొని పోవచ్చు ఇక నిమ్మలం. బెస్ట్. రాయి రోయి ఏ గేరేస్తున్నావా ఈశాన్వి దేవుడా కాదు, పునీతనే రాత్రికి ఏం ఆడదాం పంపించాడా, మెసేజ్ చేశాడా? ఫుల్గా ఆడింది ముందర మా అన్న వాళ్ళ దగ్గర కూర్చొని ఈశాన్వి. ఇంకా నిద్ర వచ్చిందనమాట. నేను వెనక కూర్చున్నా, ఇన్నోవాలో వెళ్ళినా మేము. సో నేను వెనక కూర్చున్నా, పాప ఉంటుంది ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో నా దగ్గరకు వచ్చింది, పడుకుంది ఇంకా. సో ఇంకా బ్రెస్ట్ మిల్కే తాగుతుంది అనమాట ఈశాన్వి. సో పాలు తాగేసి స్లీప్ పడుకుంది. యూజువలీ పాప రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది, చేసినాక ఒక చిన్న నాప్ వేస్తుంది అనమాట. ఆ తర్వాత స్నానం పోసేసి లంచ్ పెట్టినాక మళ్ళీ ఇంకొక నాప్ అట్లా పడుకుంటుంది అనమాట. సో ఈ రిసార్ట్లో కూడా అంతే, లేచింది బ్రేక్ఫాస్ట్ చేసింది, ఇంకా కార్లో వెళ్తూ కొంచెం ఆడుకుంది, ఇప్పుడు పడుకుంది. మళ్ళీ లంచ్ అయినాక ఇంటికి వెళ్తాం కదా, లంచ్ చేసేసినాక మళ్ళీ కాసేపు పడుకుంటుంది అనమాట. అట్లా తన రొటీన్ సేమ్ ఎవ్రీడే అట్లనే ఉంటుంది. ఫుడ్ ఏం తింటుందో కూడా చాలామంది పోస్ట్ చేయండి, వీడియో పెట్టండి అని అంటుంటారు. నేను పెట్టాలనుకుంటా, నాకు చాలా ఉంటుంది, కానీ ఏమో జడ్జ్ చేస్తారేమో, ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్తారేమో, మళ్ళీ నా కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి నేను పోస్ట్ చేయను అనమాట. ఇంటికి రాగానే బట్టలన్నీ అన్ప్యాక్ చేసి ఉతకడానికి వేసేసి నేను నార్మల్గా నైట్ డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఏమి ఇవ్వాలి నీకు అసలు? ఎక్స్క్యూజ్ మీ, ఇంటికి రాగానే స్టార్టా అల్లరి? అక్కకి రేపు ఎగ్జామ్ అంట తెలుసా, చదువుకుంటుందంట అక్క. చూడు హాఫ్ అయ్యింది. శ్రీహితమ్మ ఇక్కడ రా, నాకు ఈ బ్యాగ్లో నుంచి ఏం తీయదురా, జిప్ వేసేసేసి ఇక్కడ రా. దా హోంవర్క్ స్టార్ట్ చేయను అన్న వచ్చి. చలో కంప్లీట్, ఇంకా 2 లైన్. కమ్ ఆన్, డూ ఇట్. మళ్ళీ తీసుకుంటున్నావా ఈశాన్వి? ద డిస్టర్బెన్స్. నాన్న పెన్ను తీసుకొని పిచ్చి గీతలు రాసిన బుక్ లో. చలో నేను తీసేసుకున్నా, రాసేసి. నువ్వు ఫస్ట్ ఇచ్చేసి, అది ఇక్కడ ఇచ్చేసా. అమ్మమ్మ దగ్గర ఉన్నాయి పో, అమ్మమ్మ దగ్గర ఉన్నాయి పో, అమ్మమ్మ దగ్గర ఉన్నాయి పో, నేను ఇస్తా. ఏం కదా రాజు, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 7, 2 ఆరెంజ్ కలరా? ఇంకా 1, 9 yellow, 4, 5, 6, 8 and 10 blue, 0, 3 green. సో ఇక్కడ యాడ్ చేస్తే నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ చూసుకొని కలర్ వేయాలా? ఓ గాచ్చా. ఏ క్లాస్ రీత నువ్వు? రేపు ఏం ఎగ్జామ్ ఉందమ్మా? ఇప్పుడు ఇట్లానే ఇదే ఎగ్జామా మీకు? కలరింగ్ చేస్తారా? మరి మ్యాథ్స్లో కలరింగ్ ఉండదు కదా. కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి. 3 + 1 = 4, 6 + 1 = 7, 9 + 1 = 10. మా పాప ఏం చేసిందమ్మా? అవునా, సూపర్. ఓకే బాయ్. హోంవర్కా? కూర్చో. అబ్బో ఏం హోంవర్క్ నాది? నువ్వు చెయ్యి నాని, యూ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్క్. నువ్వు పాజ్ అవ్వద్దు.
పో అగో మళ్ళీ తీస్తున్నావా నువ్వు అగో అమ్మ పిలుస్తుంది పో చేయట్లేదు అక్కడ మూల కూర్చుంది which color do you want? Blue. ఇగో ఏ దారిన వెళుతున్నాడు మీసమున్న కుర్రాడు అల్లరివాడు ఈ శాన్వి అయిపోతుంది ఇది చెయ్యవే Okay, hope you have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. బాయ్ చెప్పు బాయ్ See you in the next video. Until then, take care. Bye-bye.